గాయత్రి జ్ఞానపీఠం. ఈ జ్ఞానపీఠం సంకల్పం 1999లో ఈ పీఠాన్ని స్థాపించడం జరిగింది. 2011లో దీన్ని రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది. ఇది వేదమాత గాయత్రి దేవాలయం ప్లస్ అనంత సద్గురు ఆత్మబోధామృత గాయత్రి జ్ఞానపీఠం రిజిస్ట్రేషన్ దూరంపాడులో చేయడం జరిగింది. అప్పటి నుండి 99 నుంచి లగాయతూ ఇప్పటి వరకు ప్రతి ఒక్క పౌర్ణమి మిస్ అవ్వకుండా ఎంతోమంది, కొంతమంది వచ్చినా, మా శిష్యులు వచ్చినా, భక్తులు వచ్చినా, ఆరుబయట గాయత్రి అమ్మవారి యజ్ఞం చేయటం, ఆషాఢ పౌర్ణమి ఘనంగా చేయటం, వచ్చినటువంటి భక్తులు, మా యొక్క శిష్యులు వాళ్ళందరూ కూడా సహాయ సహకారాలతో ప్రతి మాస పౌర్ణమి వచ్చిందంటే గురు పూజ కార్యక్రమం అలా చేసుకుంటూ ఏకనామం తెల్లవార్లు భజన కార్యక్రమాలు చేశాం, తెల్లవార్లు ఉపన్యాసాలు చేశాం. ఎక్కడెక్కడి నుంచో పీఠాధిపతులు వచ్చారు. వాళ్ళందరి ద్వారా మీకు జ్ఞానాన్ని వాళ్ళ ద్వారా వాళ్ళు ఇచ్చేవాళ్ళు అనమాట, చెప్పేవాళ్ళు. మనం ఎవరు, మనం ఈ భూమి మీదకి ఎందుకు వచ్చాం, వచ్చి ఏమైపోతాం, మన వారంతా ఏమయ్యారు, మన తల్లిదండ్రులు ఏమయ్యారు, మా తాత ముత్తాతలు ఏమయ్యారు, రేపు మన కాలం చాలా విలువైంది. రేపు ఈరోజు గడిస్తే మళ్ళీ గడిచింది రావాలంటే కాబట్టి ప్రతి రోజు కూడా ఆయుష్ క్షీణించిపోతుంది, శరీరం మీద లోడు పడుతుంది, అవయవాలు పనిచేయట్లేదు. ఎందుకని వృద్ధాప్యం మీద పడుతూ ఉంది కదా. కాబట్టి బాల్యం యవ్వనం కౌమారం, బాల్యంలో ఎట్లాగా మనకి ఏంటి, బాల్యం అంతా నాకు గడిచిపోయింది. ఇక యవ్వనం వచ్చిన తర్వాత నాకు ఒక పిల్ల కావాలనుకున్నాను, తను కూడా నాకు ఒక భర్త కావాలనుకుంది. అలాగా వివాహం చేసుకున్నాను. పట్టుకొని ఒక 5 సంవత్సరాలు చక్కగా కాపురం చేయడం. ఆ తర్వాత అన్నీ మనాలి, ఏం చేయాలి, పిల్లలు, సంసారం, సంపాదన, పిల్లలు పుట్టిన తర్వాత మళ్ళీ స్కూళ్ళు, ఫీజులు, మళ్ళీ కష్టపడటం, ఇలా రొటీన్గా మారిపోయింది. ప్రతి ఒక్కరు, మన ఒక్కరమే కాదు, ప్రతి ఒక్కరు కూడా అలా కొంత వ్యర్థమైపోయింది. బాల్యం అంతా వ్యర్థమైపోయింది. యవ్వనంలో ఒక 5 సంవత్సరాల భార్య భర్తలు చక్కగా ఉంటారు. ఆ తర్వాత అంతా కూడా బాధ్యతలేన, 5 కూడా ఉండరు నాకు తెలిసి. ఆ తర్వాత అంతా బాధ్యతలు. ఎందుకంటే 1 సంవత్సరం 2 సంవత్సరాల పిల్లలు పుడతారు కదా, అక్కడి నుంచి ఇంకా అవే సరిపోతాయి. ఇంకా సంతోషంగా ఉండేంత అవకాశం ఉండదు. ఎప్పుడు కూడా సంపాదన, ఆ పిల్లల్ని ఎట్లా చూసుకోవాలి, స్కూల్కి పంపించాలి, ఇట్లా భగవంతాల్లో చిక్కుకొని పోయి దాంట్లోనే ఉంటారు. అదంతా అయిపోయింది కదా, యవ్వనం పూర్తి అయిపోతుంది. అక్కడ తర్వాత కౌమారం వస్తుంది. కౌమారం అంటే ఏంటి, 40 నుంచి 50, 39, 40, 50 ఆ లైవ్లో వస్తుంది కౌమారం రాగానే మనిషి చంపుతాడు. ఏం గట్టిగా చేయలేడు పని, ఏదైనా చేద్దామన్నా కూడా శరీరం సహకరించదు. 40 ఏళ్ళు దాటిందంటే అక్కడ కొంత వ్యర్థమైపోతుంది. ఇక తీరా మనకి కష్టాలు, కన్నీళ్ళు ఇవన్నీ వస్తాయి. ఇక మనం అన్నింటిని దాటిపోవాలంటే సాధన లేదు. అందుకనే గాంధీ మహాత్ముడు ఆయన్ని దుష్టులు వచ్చి వారిని కాల్చినా కూడా ఏ రామ్ అనుకుంటూ పోయాడు తప్ప, నేను పోతున్నా మీరందరూ జాగ్రత్త అనలే. ఓ రామా భగవంతుడా అనుకుంటూ పోయాడు. రామా అన్నాడు, ఇంక వేరే మాట రాలేదు గాంధీ మహాత్ముడు. అందుకని ఆయన మహాత్ముడు అయ్యాడు. మనం కూడా మరణకాలమునందు నీ నామస్మరణ మరుతునేమో, బాల్యంబు యవ్వనంబు కౌమార దశయందు నీ నామస్మరణ చేతునేమో. బాల్యంబు యవ్వనంబు కౌమార దశయందు నీ నామస్మరణ చేస్తే మరణకాలమునందు నీకు జ్ఞప్తి చేతులు అంటే గుర్తుకొస్తుంది. ఇప్పటి నుంచి చేస్తే, అయితే ఇప్పటి నుంచి ఏమీ చేయకపోతే అవస్థ కాలంలో మనకి అది గుర్తురా. పక్కన నుంచి కొంచెం తెలిసేది చెప్తారన్నా కూడా వారికి ఆ బుద్ధి పుట్టదు. అందుకనే మన వెనకట మహానీయులు చెప్పారు, మరణకాలమునందు ఏ ధ్యాస ఆయన చేయకపోగా ఆయన రామాయణం కూడా రాకపోతే కొడుకునే పడుకొని ఉన్నాడు. ఇక గంటలో ప్రాణం పోతుంది. నానా నారాయణను ఒక్కసారి నారాయణను అన్నాడు. అని అంటే ఏమిటిరా నాకు వినపట్లేదు అన్నాడట. పీసు గంటకొచ్చి నానా అని, ఎందుకు పీసు నా దగ్గర పెడతావు అన్నాడు. నారభర్తకు వస్తే నారాయణ అని చెప్పాడు. నారని చూసి నారాయణ అన్న అంటాడేమో అని నారాయణ అని నారభర్తకొచ్చాడు. ఏమిటి పీసు తీసుకొచ్చి నా ముందు పెట్టావు అన్నాడు. పీసు అన్నాడు. అంటే వాడికి సత్యత లేదు.
కాబట్టి పూర్వజన్మ సుకృతం ఉంటే తప్ప ఈ యాగంలో మనం ఎవరు రాలేము. మనంతా ధన్యజీవులు. కాబట్టి ధన్యజీవులు అంతే సరిపోతుందా? సరిపో సాధన కావాలి. ఇంకా ముందు ముందు ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించి మన సంకల్పమే గాయత్రి జ్ఞానపీఠంలో అభివృద్ధి జరగాలి. దాంతోపాటు 89 నుంచి స్థాపించి ఇప్పటి వరకు ఇలా లాక్కొచ్చామమ్మా. ఇది 3వ ప్లేస్. ఒకటి బ్రహ్మంగారి గుడికి పోయే దారిలో అక్కడ పెట్టాం, అక్కడ సక్సెస్ అవ్వాలి. అక్కడి నుంచి రాజీవ్ గాంధీ నగర్లో స్థాపించాం, అక్కడ సక్సెస్ కాలేదు. తర్వాత ఇక్కడ రథంగుట్ట దగ్గర ఒకటి స్థాపించాం, అది స్థాపన కాలేదు. లాస్ట్కి ఇక్కడికి వచ్చాం. ఇది పెద్ద గొయ్యి, ఎన్నో కష్టాలు, ఎన్నో కన్నీళ్ళు చేస్తే సమకూరును ధరణిలోన ఈ భూమిలో సాధించలేనట్టు ఏమిటి? అటువంటి కార్యక్రమం 99 నుంచి స్టార్ట్ చేసుకొని 2004 వరకు కూడా ఒక్క పౌర్ణమి మిస్ కాకుండా మనం పౌర్ణమి అంటే అర్థం మీకు తెలుసా? అజ్ఞానాంధకారం చీకటిలోంచి వెలుతురుకు వచ్చేదే పౌర్ణమి. అదేనమ్మా, అజ్ఞానాంధకారం అనే చీకటి. ఆ చీకటిలోంచి గురుదేవుని యొక్క కృపతో వెలుతురు వస్తుంది. ఆ వెలుతురులో ఉండటమే పౌర్ణమి. ఆ వెలుతురే మనలో ఉండి పరంజ్యోతిని మనం చూసుకుంటూ మనమందరం ధన్యజీవులు అవ్వాలి. ఇక నుంచి కూడా ఈ గాయత్రి జ్ఞానపీఠంలో మీ అందరికీ భాగస్వామ్యం. ఇదంతా మీది, నాది కాదు. ఎందుకంటే మనందరి కోసం చేశారు. నేను ఇల్లు కట్టుకోవాలంటే ఇంతకన్నా పెద్ద ఇల్లు నాకు, నాకేం అవసరం లేదు. ఇదంతా మన కోసం చేసేది. ప్రతి పౌర్ణమి రోజు ఇక్కడికి వచ్చి సత్సంగాలు ఉంటాయి, గృహోపదేశాలు ఉంటాయి. మళ్ళీ ఇంకోటి ఏంటంటే మనకి నట్టన్ రాధాకృష్ణ గారు, వారు దాదాపుగా 10-15 ఏళ్ళు ఏది కలిసి వారు గీతా ప్రచారాలు చేయటం, ఒక 20-30 మంది